హైదరాబాద్ బాల సదన్లో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సాఫ్ట్ గార్డ్ రెహమాన్ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను బెదిరించి వారిపై లైంగిక దాడి చేశాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు పసిపాపతో వికృతంగా ప్రవర్తించాడని చెప్తున్నారు. రెహమాన్పై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 2 కేసులు నమోదవగా ఇప్పుడు మరో కేసు నమోదైంది. హైదరాబాద్ బాల సదన్లో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సాఫ్ట్ గార్డ్ రెహమాన్ దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను బెదిరించి వారిపై లైంగిక దాడికి చేశాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు పసిపాపలతో వికృతంగా ప్రవర్తించాడని చెప్తున్నారు. రెహమాన్పై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 2 కేసులు నమోదవగా ఇప్పుడు మరో కేసు నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. సైదాబాద్లోని అబ్జర్వేషన్ హోంలో స్టాఫ్ గార్డు మైనర్ బాలులపై లైంగిక దాడి జరిపిన కేసులో ఇవాళ మరొక కేసు కూడా నమోదు కావడం జరిగింది. దీంతో స్టాఫ్ గార్డు రెహమాన్ పైన ఇప్పటి వరకు మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే అబ్జర్వేషన్ హోంలో మైనర్ బాలలు అంటే వీళ్ళంతా కూడా బాల కార్మికులు, అలాగే ఆపరేషన్ ముస్కాన్ లో తీసుకుని వచ్చిన చిన్నారులతో పాటు ఎక్కడైతే అనాథలుగా ఉన్న పిల్లలు, అలాగే తల్లిదండ్రులు సరిగ్గా లేని వారు ఇక్కడ ఈ అబ్జర్వేషన్ హోమ్ లో ఉంటారు. దాదాపు 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలందరూ కూడా ఇక్కడ ఈ అబ్జర్వేషన్ హోమ్ లో ఉంటారు. ఆ పిల్లలకు సంబంధించిన వాళ్ళకి నైట్ టైంలో సాయంత్రం 6:30 నుంచి ఉదయం వరకు కూడా రెహమాన్ అనే వ్యక్తి స్టాఫ్ గార్డ్ గా ఉంటున్నాడు. అతను ఆ పిల్లల్ని రక్షించడం అతని బాధ్యత. అంటే ఆ టైంలో అతను పిల్లలు బయటికి వెళ్లకుండా, వాళ్ళు కొట్లాడకుండా ఉండేందుకు వాళ్ళు స్టాఫ్ గార్డ్ ని నియమించడం జరిగింది. ఇతను 2022లో అతను స్టాఫ్ గార్డ్ గా ఇందులో అబ్దుల్ రెహమాన్ చేరడం జరిగింది. అప్పటి నుండి కూడా అతను విధి నిర్వహణ చేస్తున్నాడు, అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో. అయితే దసరా పండుగ రోజు సెలవులు కావడంతో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల తీసుకొని వెళ్లడం జరిగింది. అది కూడా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులు అనుమతి ఇచ్చిన తర్వాత కొంతమంది పిల్లలు దసరా పండుగకు ఇంటికి వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇంటికి వెళ్లిన వాళ్ళలో ఒక చిన్నారి అబ్జర్వేషన్ హోమ్ కి రావడానికి ఇబ్బంది పడడం, అబ్జర్వేషన్ హోమ్ కు తాను వెళ్ళనంటూ కూడా ఏడుస్తూ ఉండడంతో అసలు ఏం జరిగిందని తల్లిదండ్రులు అబ్బాయిని బుజ్జగించి అప్పుడు వివరాలు సేకరిస్తే తనపై ఈ రెహమాన్ అనే స్టాఫ్ గార్డు అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పడం జరిగింది. వెంటనే సైదాబాద్ పోలీసులకి ఈ నెల 11వ తేదీన ఆ చిన్నారి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముందుగా పిల్లల్ని అబ్జర్వేషన్ హోమ్ వెళ్లకుండా, అంటే రావడం ఇష్టం లేకుండా ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని భావించారు. కానీ ఆ తర్వాత చిన్నారిని సైదాబాద్ పోలీసులు విచారించిన తర్వాత ఒక కంక్లూడ్ కి రావడం జరిగింది. రెహమాన్ ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించడం, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా వైద్యులు లైంగిక దాడిని నిర్ధారించడం జరిగింది. దీంతో వెంటనే రెహమాన్ ని అదుపులోకి తీసుకుని అతన్ని విచారించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తూ ఉన్నారు. రెహమాన్ కు ఒక వికృత చేష్టలు ఏ విధంగా ఉండేవి, చిన్నారుల పట్ల అతను ఏ విధంగా ప్రవర్తించేవాడు అనేది కూడా ఒక్కొక్కరుగా సైదాబాద్ పోలీసులు జరుపుతున్న దర్యాప్తులు కావచ్చు, లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన విచారణ అధికారి ముందు తమ గోడు మొత్తాన్ని కూడా వెళ్లబోసుకోవడం అనేది జరుగుతూ రావడం జరిగింది. ఈ రకంగా మొత్తం ఇప్పటి వరకు రెహమాన్ పైన కేవలం 3కి సంబంధించిన చిన్నారులకు సంబంధించిన తల్లిదండ్రులు ఇప్పటి వరకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి వరకు కూడా ఇద్దరు మైనర్ బాలులకు సంబంధించిన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇవాళ మరొక పేరెంట్ ఫిర్యాదు చేయడంతో మొత్తం 3 కేసులు అతనిపైన ఇప్పుడైతే నమోదు కావడం జరిగింది. ఇంకా 7గురికి పైగా కూడా, అంటే ఇప్పటి వరకు అబ్జర్వేషన్ హోమ్ లో 10 మంది మైనర్ బాలుల పైన లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా ఇప్పటి వరకైతే అధికారులు గుర్తించడం జరిగింది. రెహమాన్ పైన ప్రధానంగా BNS యాక్ట్ లోని 351(2) అలాగే పోస్ట్